మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. మార్గదర్శకులు దత్తత తీసుకోవడం జరిగింది. నీకేం కావాలి చెప్పు. కాలుకి ఏం చేయించమంటావు? ఆపరేషన్ చేయాలనా? ప్లాస్టిక్ కాలు కావాలనా? మా ఈ అబ్బాయి పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్ పాపం. కాళ్ళు సరిగా లేదు. వీటికి మనం జైపూర్ ఇది పెట్టాలి చూసాం. ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడించండి, అవసరమైంది చెప్పండి. నేను ఈ అబ్బాయికి పర్సనల్గా ఎక్కడైనా సరే తీసుకెళ్ళి లెగ్ పెట్టిస్తాం. లేదు ఏడకూడదు నాయన, సరేనా? నీకు అన్నీ తెప్పిస్తాను, నీకెందుకు, సరేనా? నేను చేయిస్తాలే. బాగా హ్యాపీగా చదువుకోవాలి, బాగుండాలి. నాన్నగారు ఏదైతే చెప్పారో నేను అది ఖచ్చితంగా చేస్తాను, సరేనా? ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడం ఆనం కుటుంబ నైజం. ఆనం కుటుంబానికి ప్రజా సంక్షేమానికి విడదీయరాని బంధం ఉంటుంది. తమ వద్దకు సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆనం కుటుంబం అండగా ఉంటూ సహాయం చేయడమే వారి లక్ష్యం. అది తరతరాలుగా ఆనం కుటుంబం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఆనం కుటుంబం సభ్యుల వద్దకు వెళ్లి తమకు సహాయం చేయమని అడిగిన వెంటనే వారికి సహాయం చేయడమే ఆనం కుటుంబానికి ఉన్న మంచి పేరు. తరతరాలుగా ఇది ఆనం కుటుంబంలో ఉన్న నానుడి. ఇదే క్రమంలో ఇటీవల ఆత్మకూరులో ఓ విద్యార్థి తన సమస్యను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకురాగా ఆ బాలుణ్ణి అధికారులకు అప్పచెప్పి తన దారిన తాను పోకుండా అబ్బాయితో మాట్లాడి తప్పకుండా నేను నీ సమస్యను నెరవేరుస్తానని హామీ ఇచ్చి ఆ బాలుడి సమస్యకు తీర్చడానికి తన ఇంటి వారసుల్ని పురమాయించడం వారి దాతృత్వానికి నిదర్శనం. తండ్రి గారి ఆలోచనకు ఆనం కుమార్తె కైవల్యారెడ్డి స్పందించి వారి ఆశయాన్ని నెరవేరుస్తూ ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి బాలు అనే పాలిటెక్నిక్ విద్యార్థికి కావలసిన వైద్య సేవలు, అతని చదువుకు కావలసిన ఫీజులు తీర్చేందుకు సిద్ధమైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ బాలుడికి సహాయం అందించడమే కాకుండా అతని చదువు పూర్తయినంత వరకు తాను వెన్నంటే ఉంటానని, దత్తత తీసుకోవడం ఆనమ్మ కుటుంబం మాటల కన్నా చేతులకే ప్రాధాన్యతనిస్తారని చెప్పడానికి నిదర్శనం. ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధుల వద్దకు ఎందరో వివిధ పనుల కోసం వస్తూ ఉంటారు. వారి పని నెరవేర్చడమే కొందరి లక్ష్యమైతే వారికి అండగా నిలిచి వారి సమస్యలు నెరవేర్చడం అరుదైన విషయం. అటువంటిదే ఈ సంఘటన. ఆనం కుటుంబానికి ప్రజా సమస్యలు, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయడం వారి నైజమని చెప్పడానికి ఇదే మరో ఉదాహరణ.